చూసాను. ఎలా ఉందన్న? సూపర్ అన్న. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అన్న. యాక్చువల్గా నేను అందులో వర్క్ చేశాను 15 days. అందులో నాకు కాంబినేషన్ ఛత్రపతిలో మీ అమ్మ కాదు మా అమ్మ సైఫ్తో కాంబినేషన్లో నాకు పడింది. నేను కూడా, నా పేరు హరికృష్ణ, ఐఎమ్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఒక సీను ప్రశాంత్ నీళ్ళు దానికి డైరెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు. KGF 1 KGF 2లో అతను ఏ విధంగా ఫిలిం తీశారనేది. అతను ఒక షాట్ అనేది 15 days తీస్తాడన్న. ఇందులో నేను చూసిన షాట్ ఏంటంటే ప్రభాస్ ఇలా నిలబడి ఒక విలన్కి హ్యాండు తల రెండు నడుపుతారన్న. అది అట్లీస్ట్ 15 days తీశారన్న అది ఆ సీను. అక్కడ మేము ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే మేము ఆ నరికినప్పుడు మేము ఫీర్ వస్తుంది అన్నమాట, భయపడుతూ వెనక్కి వెళ్ళిపోతాం. ఆ షాట్ అయితే అద్భుతం అన్న. అలాంటి షాట్లు ఒక 100 ఉన్నాయన్న సినిమా మొత్తం. అతను ఎవ్రీ మినిట్, ప్రశాంత్ నీల్ గారు ఎవ్రీ మినిట్ వేస్ట్ చేయరన్న. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టుల నుండి మెయిన్ ఆర్టిస్టుల వరకు ప్రతి ఒక్కరిని అద్భుతంగా చూపిస్తారన్న. నా కాంబినేషన్లో జగపతి బాబు గారిది చూశాను, అలాగే ప్రభాస్ గారిది చూశాను, మన కన్నడ హీరో పృథ్వీరాజ్ గారిది చూశాను. అద్భుతమైన యాక్టింగ్, ఎవ్రీ సీన్ బ్యూటిఫుల్. నాకు తెలిసి ఇది 2000 crores దాటుతుందని నా ఎక్స్పెక్టేషన్ అన్న. ఇది బాహుబలి 1, బాహుబలి 2 అండ్ పఠాన్, రీసెంట్గా వచ్చిన యానిమల్ అన్ని రికార్డులు అయిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ నాకైతే అద్భుతంగా ఉన్నాయన్న. ఇది రీచ్ అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను, రీచ్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ప్రభాస్ గారికి కూడా అద్భుతమైన హిట్ కావాలనుకుంటున్నా. మంచి యాక్టర్ అన్న ప్రభాస్, ఈజ్ వెల్ పర్సన్. ఆర్టిస్టులను కూడా మంచిగా చూస్తాడు, రెస్పెక్ట్ఫుల్గా. ఒకవేళ మనం గుడ్ మార్నింగ్ చెప్పినా గుడ్ మార్నింగ్ చెప్తాడు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పినా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తాడు. అంత పాన్ ఇండియా స్టార్ అయినా అతనికి ఎటువంటి గర్వం లేదు, సింపుల్గా ఉంటాడు అన్న. మీరు దగ్గర నుంచి వైలెన్స్ సీన్స్ చూసి ఉంటారు కదా? చూశాను అన్న. ఎలా అన్న మీరు ట్రైలర్లో చూసినా కన్నా ఇంకా బీభత్సంగా ఉంటాయా? నా ట్రైలర్లో జస్ట్ 1% వచ్చిందన్న. 100% ఇంకా మనం చూడవలసింది ఉందన్న. ఈ సినిమా నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అన్న. KGF 1 KGF 2కి 100 times ఎక్కువ ఉంటుందని నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే నేను లైవ్ చూశానన్న. ఎవ్రీ షాట్ ఐ అబ్జర్వ్డ్ వాట్ హ్యాపెండ్ ఇన్ వాట్ ఈస్ దట్ మూవీ, సాలార్. ఇంకా సినిమాలో ఒక 20 minutes లేట్గా వస్తాడని అంటున్నారు భయ్య. ఎంట్రన్స్ ఫస్ట్ కాంబినేషను వాళ్ళ చిన్నపిల్లల కాంబినేషన్ ఉంటుంది. ప్రభాస్ చిన్నప్పుడుది అండ్ పృథ్వీరాజ్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్న. ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాత అది ఎట్లా మారుతుందో తెలీదు. కాకపోతే ఈ ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్ పృథ్వీరాజ్ అని కన్నడ విలన్ ఆయన. అతనికి కనబడేదంతా నాకు కావాలని ప్రభాస్ని అడుగుతాడు. అక్కడే కొంచెం మూవీ డిఫరెంట్ వేలోకి వెళ్తుంది. కానీ సూపర్ అన్న. జగపతి బాబు కూడా అద్భుతంగా యాక్టింగ్ చేశారన్న. జగపతి బాబు, ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ బాడీ చూస్తే మైండ్ బ్లాక్ అన్న లైవ్లో చూస్తే. అలాగే ప్రభాస్ బాడీ కూడా. ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయన్న దీంట్లో? ఎవ్రీ షాట్ మీరు చూసారు కదా, ఎట్లా చెయ్యి ఇట్లా అంటాడు. ఆ షాట్కే షాట్. ఇలాగా విలన్స్ అందరూ 1000 మంది ఉంటే ఈ పృథ్వీరాజ్ అనేవాళ్ళు ఒక్కడ చాలు ఆర్మీ అనేసి చూపిస్తాడన్న. 1000 మందికి ఈక్వల్ టు ప్రభాస్. టికెట్లు అయితే బుక్ అవ్వట్లేదు కదా దీనికి? నో అన్న, టికెట్స్కి ఎటువంటి డోకా లేదు. నువ్వు ఎంత పెట్టావో అంతకి డబుల్ ఎంజాయ్ చేస్తావని నా యొక్క ఫీలింగ్ అన్న. ఫ్యాన్స్ అంతా ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా మూవీ కొరకు, బట్ టికెట్స్ ఎంత బుక్ చేసినా అవ్వట్లేదు అన్న. ప్రశాంత్ నీల్కి ఏం చెప్పబోతున్నారు అన్న దీంట్లో? అన్న ప్రశాంత్ నీల్ ఎక్కువగా ఆయన ఫోకస్ ఆన్ మూవీ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది అన్న. కానీ ఆయన చాలా ఎక్సలెంట్ అన్న. రాజమౌళి తర్వాత అతనే మంచి డైరెక్టర్గా నేను ఫీల్ అవుతున్నాను అన్న.